చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 2వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు విజయదశమి దసరా. ఈ సందర్భంగా ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 7:10 వరకు, తదుపరి ఏకాదశి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం పగలు 9:13 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. సుకర్మ యోగం రాత్రి 11:29 వరకు, తదుపరి ధృతి యోగం. తైతిల కరణం ఉదయం 7:11 వరకు, తదుపరి గరజ కరణం రాత్రి 7:10 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:16 నుండి 2:54 వరకు, అమృతకాలం రాత్రి 11:01 నుండి 12:38 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 చంద్రోదయం మధ్యాహ్నం 2:42 చంద్రాస్తమయం రాత్రి 2:11 అభిజిత్ ముహూర్తం పగలు 11:41 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:54 వరకు, మరలా మధ్యాహ్నం 2:53 నుండి 3:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:35 నుండి 3:05 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుండి 10:36 వరకు. యమగండం ఉదయం 6:07 నుండి 7:36 వరకు. రేపు సరస్వతి ఉద్వాసనం, సరస్వతి విసర్జనం. నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు సరస్వతీ దేవిని ఆవాహన చేసి 4వ రోజు శ్రవణ నక్షత్ర ప్రారంభ ఘడియలలో మొదటి పాదం పూర్తయ్యేలోపు సరస్వతీ దేవిని ఉద్వాసన చేస్తారు. సరస్వతి ఉద్వాసన చేయవలసిన సమయం రేపు ఉదయం 9:13 నుండి మధ్యాహ్నం 3:18 వరకు ఉంటుంది. రేపు విజయదశమి దసరా. రేపు శ్రీరాముడు రావణాసురుడి మీద విజయం సాధించిన రోజు అని, మహిషాసురుడి మీద దుర్గాదేవి విజయం సాధించిన రోజు అని భక్తుల విశ్వాసం. విజయదశమి రోజున అపరాజితాదేవి పూజ, శమీ వృక్ష పూజ, సింహోల్లంఘన పూజ ఆచరిస్తారు. రేపు అపరాజితాదేవి పూజ. అపరాజితాదేవిని విజయదశమి రోజు భక్తులు పూజిస్తారు. ఏదైనా ముఖ్య ప్రయాణాలు చేయటానికి ముందు ప్రయాణ ఉద్దేశం నెరవేరాలి అని, ప్రయాణం సుఖవంతంగా జరగాలని కోరుకుంటూ భక్తులు అపరాజితాదేవిని స్మరించుకుంటారు. రామాయణ కాలంలో శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్ధం ప్రారంభించడానికి ముందు అపరాజితాదేవిని పూజించాడు అని పురాణ కథనం. రేపు దుర్గాదేవి విసర్జనం. నవరాత్రులు పూర్తి అయిన తర్వాత 10వ రోజు దశమి తిథి ఉన్నప్పుడే ప్రాతకాలంలో కానీ అపరాహ్న కాలంలో కానీ దుర్గాదేవి విసర్జనం చేయాలి. దుర్గాదేవి విసర్జన ముహూర్తం రేపు ఉదయం 6:07 నుండి 8:30 వరకు ఉంటుంది. విజయవాడ శ్రీ కనకదుర్గదేవి దేవాలయంలో అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో పూజిస్తారు. తదుపరి రేపు సాయంత్రం 5 గంటల తర్వాత కృష్ణా నదిలో అమ్మవారికి హంసవాహన తెప్పోత్సవం ఘనంగా జరుగుతుంది. ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి తిథి రోజును సోమపద పుణ్యకాలం అని పిలుస్తారు. రేపు పితృదేవతలకు తర్పణాలు వదలటానికి ప్రత్యేకమైన రోజు. కొన్ని ప్రాంతాలలో రేపు బుధ జయంతి జరుపుకుంటారు. విష్ణుమూర్తి దశ అవతారాలలో ఒకటి అయిన బుధావతారం రేపు అవతరించినది అని నమ్మకం. వైష్ణవులు రేపు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు బెంగాల్, తమిళనాడు, మైసూర్ ప్రాంతాలలో విజయదశమి దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు. రేపు మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారిని ఏనుగు మీద ఊరేగిస్తారు. మైసూర్ ప్యాలెస్ నుండి అనేక ఏనుగులు, గుర్రాలతో ప్రారంభమయ్యే ఈ భారీ ఊరేగింపు బన్ని మండప అని పిలువబడే జమ్మి చెట్టు వరకు కొనసాగుతుంది. రేపు విద్యారంభం. సరస్వతి పూజ చేసిన మరుసటి రోజు 4-5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తారు. రేపు శ్రీ మధ్వాచార్యుల వారి జయంతి, శ్రీమాధవ జయంతిగా కూడా పిలుస్తారు. ద్వైత సిద్ధాంతకర్త శ్రీ మధ్వాచార్యుల వారు క్రీస్తు శకం 1238లో కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. తత్వవాదంగా కూడా పిలువబడే ద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతానికి, విశిష్ట అద్వైత సిద్ధాంతానికి పూర్తి విరుద్ధంగా ప్రతిపాదించబడిన సిద్ధాంతం. మధ్వాచార్యుల వారి శిష్యులు వారు క్రీస్తు శకం 1317లో బదరీకి వెళ్లిన రోజున వారు అంతర్ధానం అయిన రోజుగా భావించి మధ్వ నవమి రోజు ఆరాధన చేస్తారు. మాస శూన్య తిథి ఇవాళ సాయంత్రం 7:01 నుండి రేపు సాయంత్రం 6:32 వరకు ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి, ఏకాదశి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.